ఈ కాకి షర్ట్ వేసుకున్న చాలా మంది నాయకులు పెద్ద పెద్ద స్థాయిల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులు అయ్యారు. ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆటో కార్మికుల గురించి, ఆటో వాళ్ళ గురించి, ఈ శ్రమజీవుల గురించి చాలా తక్కువగా చర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుత సమాజంలో. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. షర్ట్ వేసుకుంటా ఉంటే కొద్ది బాధ కలుగుతూ ఉన్నది. మేము చిన్నప్పటి నుంచి కూడా అన్ని ఒడిదొడుపు అన్ని ఎదుర్కొని ఇంత దూరం వచ్చినాము. ఎందుకంటే మా పెద్దలు నేర్పించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి సేవాభావంతో మనం ఉండాలి, సేవలు చేసి ముందుకు పోవాలి. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మనసులో మాత్రం సేవాభావం ఉండాలి. సేవాభావం ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాము. ఎంతో మంది అన్యాయం చేయొచ్చు, కానీ మనం ప్రజలకు మాత్రం అన్యాయం చేయొద్దు. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు మాకు అన్యాయం చేసిన వాస్తవమే, కాబట్టి మా మనసులో ఒకటే ఉంటుంది, పదవులు ఉన్నా లేకున్నా ఒక సేవాభావం దృక్పథంతో మేము ముందుకు పోతా ఉన్నాము. ఒక 25 ఏళ్ల సంది మేము ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఆ కార్యక్రమం మాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు మేము మా ఎంఆర్వై ఫౌండేషన్ తరఫున ఆటో డ్రైవర్లు పొద్దున పాపమాలో మబ్బులు లేస్తే సాయంత్రం పొద్దున 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతో కూడా టైం ఇచ్చే పరిస్థితి ఉండదు, కాబట్టి పిల్లలతో ఉండే పరిస్థితి ఉండదు, కాబట్టి బాధలు సాధలు మాకు తెలుసు. కాబట్టి ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా మేము ఇన్సూరెన్స్ కూడా ఆటో యూనియన్ సభ్యులందరికీ చేయిస్తామని ఒక మాట ఇచ్చినాము, చేయిస్తాము. మేము మాట ఇచ్చి కూడా ఎప్పుడు వెనకకి వెళ్ళాము, ఖచ్చితంగా చేపిస్తామని కూడా చెప్తా ఉన్నాం. సో ఇది ఓవరాల్ గా శేర్లింగంపల్లిలో ఆటో డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం అనుకోవచ్చు. మారుబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సరే, ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ ఎంఆర్వై ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల సమస్యలపైన కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి రవి యాదవ్ గారు చెప్తూ ఉన్నారు. ఏదైతే వీళ్ళకి ఇచ్చిన హామీ ఉందో ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించి ఇక్కడ డిఎల్ఎఫ్ కానివ్వండి, బస్ డిపోకి సంబంధించి అక్కడ ఒక యూనియన్ ఉంది. ఈ యూనియన్ లో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ ఖచ్చితంగా అండగా నిలబడతానని చెప్పి రవి యాదవ్ స్పష్టం చేస్తున్నారు.